మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848441. ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు సినిమాలోకి వచ్చారు? ఎంతవరకు చదువుకున్నారు? నెల్లూరు అండి మాది. నెల్లూరు ఎక్కడున్నా మామూలు కదండి. ఇప్పటికే సామెత బాగా తిరుగుతుంటుంది. మీరు మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసేసారు. రైట్, చెప్పండి. మా నాన్న పేరు నాగరాజేశ్వరరావు గారు. ఆయన చనిపోయారు 2019లో. పట్టు పరిశ్రమలో వర్క్ చేశారు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. దాదాపు ఒక 26 సంవత్సరాలు నెల్లూరులోనే పుట్టి పెరిగాను. వేరే ఊరేం తెలియదు నాకు. సో మనకు తెలుసుంటే కదా, నెల్లూరులో వాళ్ళకి సినిమాల పిచ్చి విపరీతంగా ఉంటుంది. సినిమా సో అలా చూస్తూ 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 నేను దాదాపు 7th క్లాస్ 8th క్లాస్ అప్పుడే డిసైడ్ అయిపోయాను డైరెక్టర్ అవుదామని. సో కాకపోతే మనకి నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉంటారు, ముఖ్యంగా డైరెక్టర్స్. బట్ మా ఫాదర్ అప్పట్లో వెన్నెలకంటి గారి త్రూ ట్రై చేశారు అవకాశం కోసం. అవన్నీ కుదరలేదు తర్వాత. సో నా ప్రయత్నం నేను చేద్దామని 2006లో ఇక్కడికి వచ్చేసాను. 2005లో ఇక్కడికి వచ్చేసాను. దాదాపు ఒక 7 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నాలు చేసి ఇంకా అది సెట్ అవ్వక ఇంకా ఫైనల్లీ డైరెక్టర్గా. సో ఎలా అనిపించిందండి మీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? అవకాశాలు అనేవి అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఇది ఒక రంగుల ప్రపంచం. సో దాంట్లోకి ఎంటర్ అయితే కానీ తెలియదు దాని డెప్త్ ఎంత ఉంది, ఎంత కష్టాలు ఉంటాయి, అంటే ఏది కూడా అంత ఈజీ కాదు అనే విషయం ఖచ్చితంగా అవుతుంది. సో మీకు ఎలా అనిపించింది? వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది? అవకాశం ఎలా వచ్చింది అసలు? అవకాశం రాలేదండి నాకు అసలు. వచ్చిన అవకాశం కూడా దాదాపు ఒక 7 ఏళ్ళ తర్వాత వచ్చింది. 1.5 సంవత్సరం రోజులు కష్టపడ్డాక కూడా ఆ సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా హీరోలు కూడా ఎట్లా ఉంటుందంటే, మనం ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది. సో అందుకే నా ఫ్రెండ్స్ త్రూ నా ఫ్రెండ్స్ అందరు కదా డబ్బులు పోగేసి హృదయకాలయం అనే ఒక చిన్న సినిమా చేసాం. నిజంగా అప్పటికి ఇప్పటికి కూడా ఇదొక రంగుల ప్రపంచం బయట వాళ్ళకి, కానీ లోపలికి వెళ్తే విపరీతమైన కష్టాలు ఉంటాయి. ఏ సినిమా ఆడుతుంది చెప్పలేము. ఒక చిన్న తప్పు జరిగిన లైఫ్లు మారిపోతాయి. అసలు ఒక సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ లక్కీలీ జరిగింది నాకు. నా పేరేంటండి హృదయకాలయం. అసలు ఆ తాటే వద్దు, తర్వాత కొబ్బరి మాట, అది కూడా డిఫరెంట్. అవునండి. ఎట్లా పెట్టగలిగారు ఆ టైప్ ఆఫ్ టైటిల్స్? అసలు అంటే స్పెషల్ రీజన్ అంటే నేను ఫస్ట్ నుంచి బిలీవ్ చేసేది ఏంటంటే, నేను సంగీతం గారి దగ్గర కొన్ని రోజులు వర్క్ చేశానండి. వర్క్ చేసినప్పుడు నాకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ నుంచి ఉండేది. ఏదో ఒక డిఫరెంట్ పబ్లిసిటీయో టైటిల్లో అప్రోచో లేకపోతే కాదో లేకపోతే థియేటర్కి అంత ఈజీగా రారు. అంటే ఒక మీడియం రేంజ్ లో బడ్జెట్ ఫిల్మ్స్ మాత్రం ఖచ్చితంగా నేను ఒక ఫీల్ గుడ్ తీస్తాను, ఒక మంచి ఇట్లా రామ్ కామ్ తీస్తాను అంటే చాలా కష్టపడాలి, పబ్లిసిటీకి చాలా డబ్బులు పెట్టాలి. అందుకే అటెన్షన్ గ్రాప్ చేయడానికి చేసే పనులే హృదయకాలయం, కొబ్బరిమట్ట ఇలాంటివి. అక్కడేమో తెగ నవ్వించేశారు మీరు. ఇప్పుడు మీరే చెప్పారు నాగబాబు గారు కూడా చాలా నచ్చింది ఆ సినిమా. తర్వాత మీ డైరెక్టర్గా మారిన తర్వాత సినిమాకి చూస్తే మాత్రం లాస్ట్లో ఏడిపించేశారు అందరినీ. టీయర్స్ ఇట్లా చూడాల్సి వచ్చింది సినిమా. ఎందుకు ఇలా సడన్గా మారిపోయారు మీరు? అంటే దాని ముందు కలర్ ఫోటో కూడా తీసామండి. కలర్ ఫోటో. సో కలర్ ఫోటో కూడా ఎమోషనల్ ఫిల్మ్. దాని గురించి కూడా క్వశ్చన్ అడగాలండి. చెప్పండి. సో నేను మొదటి నుంచి ప్రేమించింది, లవ్ చేసిందంతా ఎమోషనల్ ఫిలిమ్స్ ఏనండి. నాకు నా మీద బాలచంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఉంటుంది. సో ఆ ఎమోషనల్ ఫిలిమ్స్తోనే నేను సినిమా డైరెక్టర్ అవ్వాలి అని నేను ఇక్కడికి వచ్చాను. కానీ అసలు నాకు కామెడీ రాయడం వచ్చనేది కూడా నాకు తెలీదు. ఆ టైంకి ఏంటో రాసేసాను. 2 సినిమాలు వర్కౌట్ అయిపోయింది, కానీ నేను ఎప్పుడు కామెడీ రాయాలి అనుకోలేదు. తర్వాత అందుకే పర్పస్ఫుల్లీ బేబీలో అసలు ఒక్క కామెడీ సీన్ కూడా రాలేదు. ఏదో ఒక్కటేదో ఉంటుంది కానీ ఇక్కడ రాయలేదు. సో చిన్నగా అంటే కామెడీ డైరెక్టర్గా సెటిల్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే కామెడీ ఒక సినిమాకి రాయడమే కష్టం. తర్వాత నువ్వు మంచి పేరు వచ్చేసిన తర్వాత జనాలు నీ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారంటారు. కామెడీ అలాంటి డైరెక్టర్గా నేను అవ్వదలుచుకోలేదు. నాకు తెలుసు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతానని. అందుకనే ఎమోషన్ రాయటం ఈజీ. సో నేను ఆ పాటలో వెళ్దామని షిఫ్ట్ అయినట్టు. ఇప్పుడు కలర్ ఫోటో గురించి మాట్లాడాల్సి వస్తే లాస్ట్లో ఆ ఫోటో కూడా దొరక ఒక షర్ట్కి కర్మకండాలి. ఆ థాట్ మీద డైరెక్టర్ అసలు ఎలా వచ్చేది? అల్టిమేట్ అసలు ఇది డైరెక్టర్ దాన్ని కంప్లీట్ క్రెడిట్ డైరెక్టర్ దేవచ్చు. డైరెక్టర్ తన టీం కూడా ఉన్నారు దానికి. లాస్ట్లో ఆ షర్ట్ పెట్టడము అదంతా తను వేరే సినిమాలో ఎక్కడో
తన సినిమానే, తను రాసుకున్న సినిమానే దాంట్లోంచి పాయింట్ తీసుకొచ్చి దీనిలో యాడ్ చేసినట్టుగా చెప్పాడు నాకు. సో ఆ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో ఎలా అనిపించింది థర్డ్ మూవీకి నేషనల్ అవార్డు అంటే నాట్ అన్ ఈజీ? గ్రేట్ ఫీలింగ్ అని అంటే, ఇది నేను విఆర్ కాలేజ్లో నేను చదువుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్. సో నాకు నా వైఫ్కి మధ్య నాకు నల్లగా ఉంటాననే ఒక ఫీలింగ్ ఉండేది. సో నేను అప్పుడే అనుకున్నాను, అరే మన కలర్ కాంప్లెక్షన్ మీద ఒక కథ రాయాలి అని. ఆ కథ రాస్తూ రాసుకున్న కథకే నేషనల్ అవార్డు రావటం, అది మూడో సినిమా. అంటే ప్రతి డైరెక్టర్కి కానీ ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి డ్రీమ్ అండి అది, రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ అవార్డు తీసుకోవటం అనేది. నాకు తొందరగా వచ్చినందుకు చాలా సంతోషం. రైట్. ఇక బేబీ మూవీ గురించి విషయానికి వస్తే, సో అంతా కూడా అంటే మీ మీద కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. అంటే డ్రగ్స్ ఇలా వాడచ్చు అని చూపించారు బేబీ మూవీలో అని ఒక కేసు కూడా ఫైల్ అయింది. సో దాన్ని ఎలా ఫేస్ చేయగలిగారు మీరు? కేసు ఫైల్ అవ్వలేదండి, అది ఒక కంప్లైంట్ లేదు, కంప్లైంట్ కూడా కాదు అది, దాన్ని ఒక నోటీస్ అంటారు, దాని పేరు లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ కూడా కాదండి, అంటే ఇలాంటివి చేయొద్దు అని ఒక, ఇంకా ఫ్యూచర్లో చేయొద్దు అని ఒక నోటీస్. దాని మీద కేసు ఏముండదు, ఏది ఉండదు అనమాట. సో మీరు డ్రగ్స్ యూస్ చేసినట్టుగా దాంట్లో ఒక అమ్మాయి గంజాయి తాగేది ఏదైతే ఉందో ఆ రోల్ చేయటం, పేపర్ చేయటం ఇదంతా అనేది. బట్ వన్స్ సెన్సార్ అయిన తర్వాత సినిమా దాన్ని ఎవరు ఏం క్వశ్చన్ చేయడానికి లేదనమాట. సో అందుకని మేము దాన్ని రిమూవ్ చేయలేం. అంటే ఒక కట్ చేయాలన్నా కూడా కుదరదు, సెన్సార్ పర్మిషన్ మళ్ళీ తీసుకోవాలి. సో అది వదిలేసాం. అది కేసు ఫైల్ చేసినట్టు కాదు, జస్ట్ మాకు ఒక అడ్వైజరీ నోటీస్, దాని పేరు అడ్వైజరీ నోటీస్. సో ఇలాంటివి చేయొద్దు అన్నట్లుగా, ఇలాంటి రాయకండి ఫ్యూచర్లో, మీ ఫెలో ఫిల్మ్ మేకర్స్ కూడా చెప్పమండి అని అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు.